ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 257వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివపురాణములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు గణనాథనుకు ప్రార్థన చేసి ఈ మహాపురాణముల గురించి వర్ణించను అని తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయమున నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉండేటువంటి ఆ సౌనికారి మహామునులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వము స్వరూపం యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్య మంగళమైనటువంటి చరిత్ర గురించి ప్రశ్నించగా అంతా సూతుల వారు నిత్య విశ్వకళ్యాణప్రదుడైనటువంటి ఆ నారద మహర్షికి మరియు బ్రహ్మదేవునికి జరిగినటువంటి యథార్థ సంవాదము రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణము గురించి ఏ విధముగా వర్ణించినారు అని మనము ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మనము 2 రోజుల నుంచి ఈ శ్రీ శివ మహాపురాణములో సిద్ధమంగళప్రదమైనటువంటి ఆ శివ మహామంత్రము గురించి ఆ మహాత్మ్యము గురించి మనము తెలుసుకోగలిగాం. ఓం నమ శివాయ. శుభం శుభం గురు గురు శివాయ నమః ఓం అని ఒక కోటి సంఖ్య ప్రకారంగా వారందరూ కూడా ఆ మహామంత్రమును జపం చేయడం తద్వారా ఏ ఫలితాన్ని కలిగింది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఈ రోజున ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత మా పీఠంలో ఉండేటువంటి నిత్య సత్యప్రదమైనటువంటి ఆ శ్రీ శివకామేశ్వరి దేవి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున శ్రీ శివాష్టకము అనేటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయవలసిందిగా ఆ సిద్ధమంగళప్రదమైనటువంటి ఆ నమశివాయ శుభం శుభం గురు గురు అనేటువంటి మహామంత్రమునకు ఈ యొక్క స్తోత్రమును ఎవరైతే సంపుటీకృతం చేసి ప్రతి శ్లోకమునకు ముందు వెనుక కూడా ఆ మంత్రమును చేర్చి ఎవరైతే పారాయణం చేస్తారో వారికి కోరుకున్నటువంటి కోర్కెలు అన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి అని ఆ దివ్యమంగళ ప్రదాయిని విశ్వజనని అయినటువంటి అర్ధనారీశ్వరి శివకామేశ్వరి దేవి యొక్క ఆదేశం చేత ఈ రోజున ఈ స్తోత్రం పారాయణం చేయడం జరుగుతోంది. అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమ శివాయ. శుభం శుభం గురు గురు శివాయ నమః ఓం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమ శివాయ. శుభం శుభం గురు గురు శివాయ నమః ఓం. ఓం నమ శివాయ. శుభం శుభం గురు గురు శివాయ నమః ఓం.
गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिबालं जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे। ॐ नमः शिवाय। शुभं शुभं कुरु कुरु शिवाय नमः। ॐ ॐ नमः शिवाय। शुभं शुभं कुरु कुरु शिवाय नमः। ॐ मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तं अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे। ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः। ॐ ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः। ॐ वटाधोनिवासं महाटाटहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे। ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः। ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः। ॐ गिरीन्द्रात्मजा संगृहीतात्मदेहं गिरौ संस्थितं संवदा सन्नगेहं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे। ॐ नमः शिवाय। शुभं शुभं कुरु कुरु शिवाय नमः। ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः। ॐ कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राजकामं दधानं बलिवड्डयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे। ॐ नमः शिवाय। शुभं शुभं कुरु कुरु शिवाय नमः। ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः। शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे। ॐ नमः शिवाय। शुभं शुभं कुरु कुरु शिवाय नमः। ॐ नमः शिवाय। शुभं शुभं गुरु गुरु शिवाय नमः।
ఓం హరం సత్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ శుభం శుభం గురు గురు శివాయ నమః. ఓం ఓం నమః శివాయ శుభం శుభం గురు గురు శివాయ నమః. ఓం తవం యః ప్రభాతి నరశూలపానే ఫటే సంవద భర్గభావానురక్తః సపుత్రం ధనం ధాన్యమిత్రం కలత్రం విచిత్రైః సమారాధ్య మోక్షం ప్రయాతి. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః. ఓం ఇది శ్రీకృష్ణ జన్మఖండే శివాష్టక స్తోత్రరత్నః. ఓం కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ శాశ్వతాయ పరమాత్మనే వటవృక్షచింతామణి శ్రీగురు దక్షిణామూర్తయే సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః. ఓం ఈ విధంగా ఎవరైతే ఈ స్తోత్రమును ఒక్క పర్యాయము గాని లేదా పంచభూత స్వామి అయినటువంటి ఆ స్వామిని పంచభూతనాథుడుగా మనము ఆరాధిస్తూ ఉంటాం, కాలభైరవ స్వరూపంగా. అంచేత 5 పర్యాయములు గాని లేదా అష్టమూర్తి స్వరూపుడు గనక ఈశ్వరుడు, అంచేత 8 పర్యాయములు గాని ఏకాదశ స్వరూపంగా 11 పర్యాయములు గాని ఎవరైనా ఈ విధంగా పారాయణము గావించినతో వారందరికీ కూడా వారు కోరినటువంటి తలచినటువంటి మనస్సులో ఉన్నటువంటి ఎటువంటి కామ్యములైన వెంటనే తీరగలవు అని ఆ దివ్యమంగళ ప్రదాయనైనటువంటి నిత్య సత్య ప్రదాయనైనటువంటి మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్యము ఆరాధింపబడేటువంటి ఆ తల్లి యొక్క ఆదేశానుసారంగా ఈ రోజున ఈ మహత్తరమైనటువంటి ఈ యొక్క ఆదేశాన్ని తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఈ విధంగా పారాయణం చేసుకుని ధన్యులు కావలసిందిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సుఖినో భవంతు సుఖినో భవంతు. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం సదా శివోం సదా శివోం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.